అయ్యా కోటేశ్వర గారు నమస్కారం, పిలిపించారట. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏం లేదయ్యా, పెళ్లికి ముందు మేళం మంత్రం మాట్లాడుకోవాలి కదా. మేళం ఓకే సార్. మంత్రం మాత్రం కుదరదండి. ఏ ఆవిడ గారికి ముందే మాట ఇచ్చారా? అబ్బే లేదండి, పెళ్లి కూతురు మిక్స్డ్ కాస్ట్ పిల్ల కదా, ఎలా చదవమంటారు మంత్రం? ఆల్ హిందూ గాడ్స్ నిలదీసి చెప్పిస్తారు. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఎంత డబ్బు తీసుకుంటే మాత్రం పప్పు పులుసు మానేసి వేటపోతుంది తింటానా? ఈ మండలం మొత్తానికి ఏకైక బ్రాహ్మణోత్తమండి, నా చేత అపరాధ్య పనులు చేయించకండి. ఏందయ్యా చేయించేది సన్నాయి పేక? ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వు మంత్రాలు చదవకపోతే పెళ్లి ఆగిపోద్దా? మొన్న అయ్యగారే మంత్రాలు చదివి ఆ పెళ్లి చేయించలా? అయ్యగారు మీరు ఆలోచించమాకండి. మేళం మాది, మంత్రం మీది, మన ఇంట్లోనే పెళ్లి జరగడం ఖాయం. ఏమంటారా సన్నాయి? అంటే ఓర్ వేదాసు చదువుకున్న వాడిని నేను చచ్చిపోదవలా కనిపిస్తున్నారా? ఒరే డప్పు, ఏం పప్పు? చాణక్యుడి పేరు విన్నావా? అసలు చాణక్యుడి పేరు విన్నావా? అతను ఇలాగే పిల్లక ఛాడించాడంటే రాజ్యాలు కూలిపోయాయి తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తానా? జ్యోతమ్మ గారి పెళ్లి శాస్త్రోక్తంగా జరిపిస్తాను. మరి మేళమో? మేళమా? వాడున్నాడు కదా, వాడిని ఒంగోబెట్టి వాయిస్తూ మూడు ముళ్ళు వేయిస్తాను. నువ్వు మేళం మేనేజ్ చేయగలింది, మేము మంత్రం మేనేజ్ చేయలేమా? ఏంది చూసుకుందామా? చూసుకుందామా? ఎక్కడ విచిత్రం రా బాబు, ఒకే పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లి కూతుళ్ళు. ఎవరిని చేసుకుంటాడో తెలియదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఇది ఎరగం. గౌరవనీయులైన మండల ప్రజలారా, ఈ మండలంలో కాకాని కోటేశ్వరరావు గారికి ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నాయో మీ అందరికీ తెలిసిందే. రేపు అనగా శనివారం సాయంత్రం 4:45 ఆయన గారి రెండవ కుమార్తె స్వర్గీయ సరస్వతి గారి ఏకైక పుత్రిక స్వాతికి కోటేశ్వరరావు గారి మనవడికి పెళ్లి జరిపేందుకు నిశ్చయించడమైనది. యాదత్ శుభముహూర్తంలో కాకాని వారింట్లో రేపు ఉదయం 9 గంటల నుంచి టిఫిన్, టీ, కాఫీ, మధ్యాహ్నం భోజనము, 3 గంటలకు బజ్జీ పకోడా లాంటి అల్పాహారాలు, సాయంకాలం చల్లని తాగే పదార్థాలు, రాత్రికి చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరకు రసాలు, కోడి, గొర్రె, మేక వంటి మాంసాహారాలు, చేప, రొయ్య వంటి జలపుష్పాలతో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ బంతులు సెపరేట్ గా ఏర్పాటు చేయబడతాయి. అమ్మాయి నా వల్ల కాదు. కాబట్టి మీరంతా సకుటుంబ బంధుమిత్ర సహితంగా పిల్ల జల్లలతో సహా వచ్చి బాగా తిని బేవుమని తేంచి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతున్నాం. రే బస్ స్టాండ్కి పని అన్నాయ్. పదరా సన్నాయ్, పదరా. అయ్యలారా, అమ్మలారా, నాయనలారా, శ్రీమతి పోయా, ఇప్పుడో బండి వచ్చి సుత్తు కొట్టి వెళ్ళిందే. మరి అక్కడే పప్పులో కాలేశారు. అది శ్రీ కాకాని వారి పెళ్లి పిలుపు, ఇది శ్రీమతి కాకాని వారి పెళ్లి పిలుపు. పెళ్లి కొడుకు ఒక్కడైనప్పటికీ పెళ్లి కూతురు ఇద్దరులని చెప్పేసి మనం చేస్తున్నాను. ఏమిటా చూస్తున్నావు? ఇంకో సదుపాయం ఉన్నది. పెళ్లి పదింట్లోనే ముఖాలు కడుక్కోవచ్చును. మీరు పెళ్లికి వచ్చేటప్పుడు మీ పిల్లల్ని, మీ మేక పిల్లల్ని, మీ కుక్క పిల్లల్ని అందరినీ సపరివారంగా ఇచ్చేసి సుష్టిగా భోజనం చేసి వెళ్ళవచ్చని చెప్తున్నాను. అరే పోసొట్టు పోని అధోనండి ఎక్కడి పడిపోతాను. కావున కాబట్టి ఈ ఊళ్ళోని మొగాళ్ళకి, ఆడవాళ్ళకి నా విన్నపం ఏంటంటే, ఈ పెళ్లికి ఊళ్ళో వాళ్ళు 199 మంది రావాలా. మిమ్మల్ని అందరినీ చూసైనా కోటేశ్వరరావు గారి మనవడు మనసు మార్చుకొని ఆ పిల్లని కాకుండా ఈ పందిట్లోకి వచ్చి ఈ పిల్లని చేసుకోవాలా. ఇది కోటేశ్వరరావు గారి ఆశ. దాన్ని మీరంతా కూడా నిజం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. తిమ్మసముద్రం పోని. అయ్యా, సద్బ్రాహ్మణుల ఆశీర్వాదంతో వర్ణసంకరం లేనటువంటి ఈ వివాహానికి విచ్చేసి ఆల్ హిందూ గాడ్స్ కి ప్రీతి చేకూర్చవలసిందిగా కోరుతున్నాను. పోనీ ఖర్చు పోనీ. అన్నయ్య ఆకలిస్తున్నాయా? ఏమిటి ఆకలిస్తుంది? దరిద్రం నన్ను తినరా వెధవా. పోనీ నువ్వు రా, ఆకలిస్తుంది వెధవకి. తొందరగా గారండి, వంటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమిటి నువ్వు ఒకటే చేస్తున్నావు? తమ్ముడు లడ్లన్నీ తినేస్తున్నాడు. ఇదిగో నీళ్ళని శుభ్రంగా ఉన్నాయా? ఈ నెలంతా ఎన్ని పెళ్లిళ్ళున్నాయి? అవునవును, ఎన్ని పనులు. మొన్న పెళ్లిలో వంట ఎంత బాగా చేశారో. ఇక్కడేం చేస్తున్నారో చూద్దాం. ఎవరమ్మా మీరు లక్షణంగా తిప్పుకుంటూ వస్తున్నారు? మేం తెలీదా? మేం తెలీదా అంటే మీరేమన్నా బ్రిటిష్ యువరాణులా? మనం పార్వతి సిస్టర్స్ అని ఆయనకి తెలుసక్క. ఊరికి సరసం. అన్నయ్య వాళ్ళు పార్వతీ సిస్టర్స్ అన్నయ్య. నోరు ముయ్యరా, కుచ్చు తగలగానే ఉచ్చులో పడిపోకూడదురా చవట. కాస్తంత నిగ్రహం ఉండాలి.
ఏం పని మీద వచ్చారు? ఈ చుట్టుపక్కల ఎక్కడ పెళ్లిళ్ళు జరిగినా మర్యాదలన్నీ సక్రమంగా జరిపించడానికి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ఆహా, అక్కడికి మాకు మర్యాద తెలియనట్టు మిమ్మల్ని పిలిపించారన్నమాట. ఏమమ్మో, అంగోస్త్రం కట్టిన దగ్గర నుంచి పంచాంగం ముట్టినప్పటి వరకు ఎవరిని ఎలా మర్యాదలు చేయాలో మాకు క్షుణ్ణంగా తెలుసును. మీరేం చెప్పక్కర్లేదు. వచ్చిన వాళ్ళని పొమ్మంటావా మేము? వీళ్ళెవరో తిక్క పంతుల్లా ఉన్నారే. మర్యాదలేం చోట మనం ఎందుకు? పదవే హిమపార్వతి, ఆ సైడ్ పెళ్లికి వెళదాం. పదవే శివ పార్వతి. అదేంటనే వాళ్ళని అలా కొట్టేశావు? మర్యాదల పేరు మీదనే రా మనం ఇక్కడ ఉన్నది. మన స్థానంలో వాళ్ళు ఉన్నారనుకో, మనకేం మిగులుతుంది? శంఖంలో తీర్థం. ఏమిటే ఎడుస్తున్నావు? ఆపు, ఆపరా దరిద్రుడా. ఎందుకు ఎడుస్తున్నావు? నా మరచెంబు పోయిందండి. నీ మర చెంబు తగలయ్యా. ఎక్కడ పోయిందో వెతుక్కోరా. వెతుక్కోరా దరిద్రుడా. నువ్వు పద. అబ్బబ్బబ్బబ్బా, ఒకటే అడావిడైపోయింది. ఏం పనులు ఏమిటో. పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? ఇదిగో అబ్బాయి, ఉప్మాలో పిండేరా? పిండుతున్నామండి 100 నిమ్మకాయలు. ఇదిగో ఇడ్లీలు అబ్బాయి, గిన్నెల్లో పోసారా? పోసామండి మేము గంగాళంలో పోసామండి, అక్కడ ఆడవాళ్ళు గిన్నెల్లో పోతున్నారండి. అదేనండి సాంబారు. పదవే హిమపార్వతి, పదవే శివ పార్వతి. ఏర్పాట్లన్నీ మందే పై ఎవరమ్మా మీరు? పార్వతి సిస్టర్స్. అమ్మాయి, వాళ్ళిద్దరు సిస్టర్స్ అంట, మన ఇద్దరం బ్రదర్స్ కదా. ఈ పెళ్ళయ్యలో వాళ్ళిద్దరు లైన్లో పెట్టి పోద్దాం. వాళ్ళు సిట్రసట్ట ఉంటే నువ్వు వైపు సెంటిమెంట్ డెవలప్ చేస్తావేరా? ఏమండో మధ్యాహ్నం భోజనాల్లోకి రసాలు తెప్పించారా? పెద్ద రసాలు పెద్దాపురం నుంచి తెప్పించామండి. చిన్న రసాలు చిలకలూరుపేట నుంచి తెప్పించామండి. అలాగే బంగినపల్లి కూడా తెప్పించండి, కొరుక్కు తినడానికి బాగుంటాయి. చిత్తూరుకాయలు కూడా తెప్పిస్తామండి. చీకు తినడానికి బాగుంటాయి. అడిపోయారు. ఏంటది? మంచినీళ్ళు. మరి మందు వాసన వస్తుందేంటి? మంచినీళ్ళు మందు ఉందిగా. ఒకటే టెన్షన్ రా. ఓహో, ఎందుకు? మా మామగారేంటి? అబ్బో మొండి. మా అత్తగారేంటి? అంతకన్నా మొండి. ఏ పెళ్లి జరుగుతుందోనని ఎమ్మ టెన్షన్ గా ఉందిరా. అందుకే మందు కొడుతున్నా. మందు కొట్టాలంటే టెన్షన్ ఉండాలన్నమాట. మందు ఇక్కడుంది, మరి టెన్షను? అమ్మ చూడమ్మా, నువ్వు వెళ్ళి రాజలక్ష్మి గారు, ఆ, రండి. ఏమిటండి? అక్కడ వాళ్ళు బజ్జీల్లో బంగాళదుంపల బదులు రూపాయి బిళ్ళలు పెడుతున్నారట. అయితే మనం 2 రూపాయలు బిళ్ళ పెడదాం. 2 రూపాయల బిళ్ళలు ఏమిటమ్మా? 10 రూపాయల బిళ్ళలు పెట్టి. ఓహో, 10 రూపాయలు లేవు కదూ, 5 రూపాయల బిళ్ళలు పెట్టి చేద్దాం. చాలా ఘనంగా ఉంటుంది, తమ రేంజ్కి సరిపోతుంది. పోనీ అలా కానండి, మనం ఏం తగ్గకూడదు. ఏమి తగ్గకుండా చేస్తాను. అయ్యా 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 అయ్యా, అక్కడికి వచ్చిన వాళ్ళకి మొఖాలు కడుక్కోవడానికి పన్నీర్ ఇస్తున్నారయ్యా. అయితే మనం కొబ్బరి నీళ్ళు ఇద్దాం. సండ్రా బాగుండాలో. అబ్బబ్బా, 2 పెళ్లిళ్ళతో కింద మీద అయిపోతున్నావు. అదేమిటమ్మా అలా గోకుంటున్నావు? మొహం కడుక్కోడానికి కొబ్బరి నీళ్ళు ఇచ్చారుగా, ఫ్రీగా వచ్చాయి కదా అని స్నానం చేసి వస్తున్నా. ఏంటి కొబ్బరి నీళ్ళతోనా? అమ్మా, జీవులతో కుడుతున్నాయి. బాగా దురదేస్తుందా? పోనీ మమ్మల్ని గోకమంటారా? నా బాడీ మీరు గోకడం ఎందుకు? మర్యాదండి. పెళ్లి మర్యాద. వద్దులేండి, నేనే గోక్కుంటా. ఇక్కడ గోక్కుంటే బాగుండదు, అందరూ చూస్తారు. బాత్రూమ్ లోకి వెళ్ళి మంచినీళ్ళతో స్నానం చేయండి, అలాగే. ఫ్రెష్ గా ఉంటారు. ఏమండోయ్, నగలవి జాగ్రత్త. అసలే పెళ్లి ఇల్లు జనాలును. మళ్ళీ మొదలు పెట్టావేంటి? తేడాలు వచ్చాయా? ఏ చెప్పనురా. మా మామగారి టైపు. ఇంతకు ముందు సీలో చెప్పానుగా, మొండోడు. మా అత్తగారి టైపు. అబ్బో, జగమొండి అబ్బా. అందుకేరా ఎమ్మ టెన్షన్ గా ఉంది. ఆ గోపిగాడి ఎవరి మెడలో తాళి కడతాడో తేలేదాకా నాకు ఈ బాధ తప్పదురా.